నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత మానవతరాయ్ ఉన్నారు. ఈ మధ్య కాలంలో వరుసగా ఇటు రైతుల అంశం చర్చకు వస్తుంది, అదే నేపథ్యంలో పార్టీ ఫిరాయింపు చర్చకు వస్తుంది. ఇక తాజా అంశాలపై మాట్లాడదాం. ఆయనతో పాటు ప్రధానంగా కేటీఆర్ నిన్న రైతుల సమావేశంలో ధర్నాలో మాట్లాడుతూ కూడా 100% రుణమాఫీ కనుక అమలు చేస్తే మాత్రం నాతో పాటు అందరం కూడా రాజీనామా చేయడానికి సిద్ధమని కూడా ఆయన ఛాలెంజ్ విసిరారు. నిరూపిస్తగల ఇప్పుడు కేటీ రామారావు కాదు, లూటీ రామారావు మాట్లాడిన మాటలకు విలువ ఉంటుందా? ఇప్పుడు ప్రజాధనాన్ని 55 కోట్లు అప్పనంగా విదేశీ కంపెనీలకు దోచిపెట్టి అక్కడి నుంచి ఈయన తరలించుకొని ఈయన ఖజానా నింపుకున్న మాట వాస్తవం, అది కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి ఈ కేసు నుంచి ప్రజల యొక్క దృష్టిని మలచడం కోసం సమస్య లేని రైతు సమస్య మీద కూర్చొని అటు ధర్నాలు చేస్తాడు. నేను ఒక మహిళ వచ్చింది, ఒక ఆమె అడిగితే నీకు రుణమాఫీ అయిందమ్మా, అయిందని చెప్పింది. మాకు బస్సు వచ్చిందని చెప్పింది. ఏమైంది? ఇజ్జత్ బాయ్. ఎందుకు పనికిమాలిన ముచ్చట్లు? లొట్ట పీసు కేసు అంటివి. మరి లొట్ట పీసు కేసా, అది లూటి కేసా అనేది మరి హైకోర్టుకి ఎందుకు పోవాలా, సుప్రీంకోర్టుకి ఎందుకు పోవాలా? లొట్ట పీసు కేసు అయినంత మాత్రాన మరి నువ్వు అట్లనే ఉండాలి కదా. ఉండకుండా పైకేమో మేకపోతు గంభీరం, లోనేమో వణుకు జణుకు. ఇది కేటీఆర్ తీరు. అందుకే మైండ్ దొబ్బింది కేటీఆర్కి. ఆయన్ని అర్జెంటుగా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి ఇమీడియట్గా ఎక్కడో ఒక చోట మానసిక వైద్యుడి చేత చికిత్స చేస్తే మంచిదని చెప్పి నా అభిప్రాయం. కాబట్టి ఏముంది అసలు? ఈరోజు 25 లక్షల మందికి రుణమాఫీ అయింది. 25 లక్షల మందికి రుణమాఫీ అయిన తర్వాత ప్రజలందరూ, రైతులందరూ ఆనందంగా ఉన్నారు. రైతు భరోసా కూడా మేము 15,000 అన్నాం, కానీ 12,000 ఇస్తారంటే రైతుల్లో ఆమోదం వచ్చింది. వాళ్ళ లెక్క 25,000 కోట్లు మేము దుబారా చేయం. 80,000 కోట్లు, వాళ్ళు 12 సార్లు 80,000 కోట్లు రుణమాఫీ చేస్తే అందులో 25,000 కోట్లు అప్పనంగా దోచిపెట్టారు. మల్లారెడ్డి లాంటి మాజీ మంత్రికి, పెట్రోల్ బంకులకు, రాళ్లకు, రప్పలకు, రియల్ ఎస్టేట్ భూములకు దోచిపెట్టారు. అదే ఆ పరిపాలన, అదే ఆ సంక్షేమ పథకం అమలు చేయటం అంటే. సిగ్గుండాలి ఎవడన్నా మాట్లాడితే. అసలు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు కనిపెట్టిందే, ఈ దేశంలో అమలు చేసిందే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇవ్వాలి రైతు భరోసా? నిజమైనటువంటి అన్నదాతలు ఎవరున్నారు? వ్యవసాయం ఎవరు చేస్తున్నారు? అట్లాంటి వాళ్ళకే, అన్నదాతకు భరోసా కల్పించేందుకే, మా ఆసరా కలిగించేందుకే ఈ యొక్క రైతు భరోసా కార్యక్రమం మాది. వాళ్ళది రైతు బంధు, అదొక దుబారా, మాదొక ఆసరా. ఈ రైతు భరోసా ఒక ఆసరా రైతుకి. అంతేగాని వాళ్ళ లెక్క భూస్వాములకి, తర్వాత పెట్రోల్ బంకులు, ఇందా చెప్పినట్టు పెట్రోల్ బంకులకి వాళ్ళకి ఇవ్వం మేము. కాబట్టి ఎక్కడ ప్రజలందరి నుంచి ఆమోదం వచ్చింది, రైతన్నల నుంచి ఆమోదం వచ్చింది. కాబట్టి వ్యవసాయ కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. కౌలు రైతులను కూడా మొదట గుర్తింది. మొదట 1956లో కౌలు రైతు చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ. 2011లో ఉమ్మడి రాష్ట్రంలో కౌలు రైతు భద్రతా రక్షణ చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి 10 ఏళ్ళు ఏడబడుకున్నావు నువ్వు కౌలు రైతు గురించి మాట్లాడుతున్నారు మీరు? 10 ఏళ్ళు అధికారంలో ఉండి కౌలు రైతు గురించి కనీసం చట్టాలు చేశారా? పక్క రాష్ట్రంలో 2011లో ఉమ్మడి రాష్ట్రంలో అయిన చట్టాన్ని వాళ్ళు 2016లో అమలు చేశారు. నువ్వెందుకు అమలు చేయలే కౌలు రైతుకి? ఇవాళ అధికారం కోల్పోయేసరికి నీకు రైతులు గుర్తొచ్చారా? సిగ్గుండాలా? ఆ రోజు ఏమన్నావు? ఒరేస్తే ఉరివేసినట్టే అని చెప్పింది. ఒరేస్తే ఉరివేసినని చెప్పి రైతులందరినీ బెదిరిస్తే ప్రతి రైతు ఆ రోజుల్లో ఎండాకాలం ఏ సంఖ్యలో ఒరేస్తే ఉరివేయొద్దని చెప్పి వీళ్ళు మాత్రం తమ వ్యవసాయ క్షేత్రంలో యథేచ్ఛగా వరి పండించారు, అత్యధిక ధరలకు అమ్ముకున్నారు. కానీ సామాన్య రైతులు పాపం ఆ రోజు ఎకరాకి 30,000 చొప్పున నష్టపోవడం జరిగింది. మరి రైతులు నష్టపోతే ఆదుకున్నావా? ఇక్కడ రైతులను ఆదుకోలే, కానీ అక్కడికి పోయి హర్యానా, పంజాబ్ రైతులకు 600 మందికి 5 లక్షల చొప్పున ఇచ్చిండు. ఇది వీళ్ళది పరిపాలన. అందుకే ప్రజలు ఓడించినా బుద్ధి రావట్లేదు. కాబట్టి రైతు గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీ కానీ కేటీఆర్ కానీ లేదు. కాబట్టి రైతులకు క్షమాపణ చెప్పినా ముక్కు నేలకు రాసిన రైతులు క్షమించరు. రైతులు ఆనందంగా ఉన్నారు. 49 లక్షల మందికి గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లకే ఉచిత విద్యుత్ ఇస్తున్నాం మేము. మాఫీ మీద ప్రధానంగా బీఆర్ఎస్ కానీ ఇటు ప్రతిపక్షాలు కానీ మాట్లాడుతున్నాయి. పూర్తి స్థాయిలో మాఫీ జరగలేదు, సాంకేతిక కారణాలు చూపి చాలా మంది రైతులను రుణమాఫీ దూరం చేశారని కూడా ఆరోపణ. దానికి గతంలో వాళ్ళు ₹1,00,000 రుణమాఫీని 10 ఏళ్ళు చేశారు. మేము రుణమాఫీ 22 లక్షల రుణమాఫీని వచ్చిన పార్లమెంటు ఎన్నికల నియమావళి దాటుకున్న తర్వాత, దానికి ఒక 4-5 నెలలు పోయిన తర్వాత ఆగస్టు నెలలో చేశాము. తర్వాత మొన్ననే సంపూర్ణంగా 25 లక్షల మంది ఖాతాల్లో 21,000 కోట్ల రూపాయలని జమ చేయడం జరిగింది. ఇది చరిత్ర, దేశ చరిత్ర. ఉమ్మడి రాష్ట్రంలోనే 12,000 సోనియా గాంధీ గారు, దేశంలో 70,000 కోట్లు మన్మోహన్ సింగ్ గారు వాళ్ళ హయాంలో జరిగితే ఉమ్మడి రాష్ట్రంలో 14,000 కోట్ల రుణమాఫీ అయింది. కానీ ఒక తెలంగాణలోనే 2 లక్షల వరకు రుణమాఫీ
25 లక్షల మంది రైతులకు 21,000 కోట్లు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అది తట్టుకోలేక వీళ్ళ పార్టీకి పుట్టగతులు ఉండవని చెప్పి ప్రజల్లో వాళ్ళు చేయలేని పని మనం చేసినాం. వాళ్ళు ఏం చేశారు, ₹1,00,000 మిత్తి రుణాన్ని చెల్లిస్తే ఏమైంది, 10 ఏళ్ల తర్వాత ఆలస్యంగా ఇచ్చేసరికి వీళ్ళ రైతుల యొక్క మిత్తికి చెల్లించాల్సి వచ్చింది. అసలు మిత్తికి సరిపోయింది. అంటే అది వడ్డీ మాఫీ రుణమాఫీ పథకం కాదు, అది మిత్తి మాఫీ పథకం. కేసీఆర్ చేసింది ₹1,00,000 రుణమాఫీ పేరుతో మిత్తి మాఫీ చేసి అట్లనే ఉండి రైతులకు రుణాలు రీషెడ్యూల్ కాలే. ఇవాళ రుణాలు రీషెడ్యూల్ అయినాయి. నిన్న ముసలమ్మే చెప్పింది చేవేళ సభలోనే, ఎక్కడ నేను రుణం తెచ్చుకున్నా అని చెప్పింది. మరో ముసలమ్మ కూడా ఒక ఆమెను అడిగినప్పుడు కూడా ఆమె అయితే మాకు రాలేదు రుణమాఫీ అని కూడా చెప్పింది కదా, దానికి ఏం చెప్తారు? రుణమాఫీ రాకపోవటానికి వాళ్ళ యొక్క సొంత కారణాలు ఉంటాయి తప్ప ప్రభుత్వం పరంగా కారణాలు ఉండవు. ఒకవేళ అట్లాంటి వాళ్ళు గుప్పెడ మంది మిగిలిపోతే తప్పకుండా గుప్పెడ మందికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ పథకంలో అవినీతి జరిగితే నువ్వు పోరాటం చేయి. అరే మేము ఇస్తాము అన్న తర్వాత నువ్వు పోరాటం చేసేది నీ బోడి పెత్తనం బోడి పోరాటం ఏందంటాను నేను. ఇక్కడ ఏమైనా అవినీతి జరిగింది, నీ లెక్క ఫార్ములా 1 రేస్ ఎవరికి లాభం అండి? అది సంపన్నుల క్రీడ. కేటీఆర్ లాంటి ఒక శ్రీమంతుడు ముఖ్యమంత్రి కొడుకు, మా మంత్రి అయినటువంటి వాళ్ళు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో ఉన్నటువంటి సినిమా తారలు వాళ్ళు ఆడుకునే ఆటకు ప్రజల ధనం అంటే ప్రైవేట్ సంస్థ వెళ్ళిపోతే మళ్ళీ ఆ హెచ్ఎండిఏ డబ్బుల్ని ఒప్పందం కాకముందే నువ్వు తరలించడానికి నువ్వెవడే అంటాను. అసలు నువ్వు ఆ 55 కోట్లు పెట్టి హైదరాబాద్లో ఉన్న స్లమ్ ఉంది, ఖైరతాబాద్ అక్కడే ఉంది, ఆ ఖైరతాబాద్లో స్లమ్ ఉంది, జూబ్లీ హిల్స్లో స్లమ్ ఉంది, బంజారా హిల్స్లో స్లమ్ ఉంది. హైదరాబాదు పరిధిలో ఉన్న పేద ప్రజలకు ఏమైనా ఒరిగిందా నీ ఫార్ములా 1 రేస్ వల్ల? మాట్లాడితే బ్రాండ్ ఇమేజ్ తగ్గింది అని చెప్పి వెధవ మాటలు మాట్లాడుతున్నారు. అరే పిచ్చోళ్ళారా, ఇక నాకు బూతులు వస్తున్నాయి. అరే పిచ్చి వెధవల్లారా, హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ కారణం 1591లో కులీ కుతుబ్ షా. ఇప్పటికి 434 సంవత్సరాల చరిత్ర అయినప్పటికీ హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది తప్ప తరగదు. ఎందుకు? ఇవాళ నువ్వు ఉంటావు, ఇంకోటి ఉంటారు రేపు. హైదరాబాదు సహసిద్ధంగా ఉన్నటువంటి నగరం ఇది. ప్రపంచ పటంలో హైదరాబాద్ను ఉంచడానికే నేను ఫార్ములా తీసుకొస్తే ఈరోజు నన్ను అవినీతి లేకుండా కానీ నా పైన అరెస్ట్ చేయడానికి ఆరోపణలు చేస్తున్నారని కూడా ఆయన. ఫార్ములా 1 రేసు ఎక్కడ సంపన్న దేశాలు ఉంటుంది, దేశాలు కనపడింది. అది సంపన్న విలాసవంతులు ఆడే క్రీడ, అది ఫార్ములా 1 రేస్. అది దుబాయ్ పెద్ద పెద్ద బలిసిన వాళ్ళు, పెట్రోల్ బంకుల ఆదాయం ఉన్నోళ్ళు ఆడే ఆట. ఇక్కడ ఫార్ములా 1 రేస్ వల్ల పేదవాడి ఏమన్నా పేదరికం తగ్గిందా? పేదరికం తగ్గితే నువ్వు ప్రపంచ దేశాల సరసన ఉంటావు. ఏం పెట్టుబడులు, దానికి ఏం పెట్టుబడి ఏమొచ్చినాయి చూపి. మరి నిన్న ఈడీ అడిగింది అదే, ఏసీబీ అడిగింది అదే. 700 కోట్లు ఎడిపోయినాయి. 700 కోట్లు లాభం వస్తే వీడెందుకు గ్రీన్ కో అనే సంస్థ ఎందుకు పారిపోతాడు? అంటే క్రిట్ ప్రోకో జరగలేదు అందులో. అంటే ఆ సంస్థ ఇచ్చేసి పనులు అక్కడ నిర్మాణ పనులు, ట్రాక్ నిర్మాణ పనులు అన్ని అప్పచెప్పి ఆ సంస్థకి ఇచ్చినట్టు దొడ్డిదారిన జేబులో వీళ్ళ పార్టీకి నిధులు సమకూర్చుకున్నారు. క్లియర్గా అర్థమైపోయింది. దొరికేసరికి ఏమంటాడు, నేను దొంగతనం చేయలేదంటాడు ఎవడైనా సరే. ఇక్కడ కళ్ళ ముందు తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఇవి డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్ అంటారు వీటిని. అంటే దస్త్రాల రూపంలో, కాగితాల రూపంలో ఉన్న సాక్ష్యాలని బ్రహ్మదేవుడైనా చెడపలేడు, గుర్తుపెట్టుకో. కాబట్టి ఈ యొక్క ఫార్ములా 1 రేస్ విషయంలో ఎవడైతే అవినీతికి పాల్పడిండో తప్పకుండా వాళ్ళందరూ కూడా చెర్లపల్లి చెంచలగూడ పోయి రావాల్సిందే. చివరికి ఒక ఆన్సర్ చెప్పండి, 100% రుణమాఫీ అమలైందా లేదా? 100% అమలైంది. ఒకవేళ అరకొర మిగిలితే వాళ్ళకు కూడా వాళ్ళ స్వయం కృపారాధంతో వాళ్ళ సొంత తప్పిదాల వల్ల జరిగింది అది. అట్లాంటి వాళ్ళు కూడా ఇస్తానంటాను. ఏమన్నా ఎగ్గొట్టలే వాళ్ళ లెక్క. ఆ రోజు ₹1,00,000 రుణమాఫీ చేయలేక వడ్డీ రుణమాఫీ చేసి, మిత్తి మాఫీ చేసి, మిగతా వాళ్ళు మాకు కాలేదంటే వాళ్ళు ఎగ్గొట్టదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఇది. నియంత్రిత పరిపాలన కాదు ఇది. ఒక్కడే నాయకుడు, బహుళ నాయకత్వం ఉంటుంది. మా పైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే వీళ్ళంతా ఉంటుంది. అధిష్టానం ఉంటుంది ఇక్కడ. అధిష్టానం ఒక భూతద్దం పెట్టి చూస్తుంటుంది ఇక్కడ ఏం జరుగుతుందని తెలిసిపోద్ది. కాబట్టి 100% రుణమాఫీ జరిగింది. ఒకవేళ మిస్ అయినా మేము ఇస్తానంటే నీకు నొప్పి ఏందంటన్నా? అసలు నువ్వు ఉద్యమం చేయాల్సిన అవసరం ఏందంటన్నా? అంటే నీ అవినీతి ఉచ్చు, కాళేశ్వరంలో అవినీతి ఉచ్చు బిగుస్తుంది. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్లో అవినీతి ఉచ్చు బిగుస్తుంది. అదేవిధంగా విద్యుత్ కొనుగోళ్లలో విచారణ పూర్తయింది, అవినీతి ఉచ్చు బిగుస్తుంది. కాబట్టి దొంగతనం చేసిన వాడే దొంగ అని అరిచినట్టు ఈయనట ప్రశ్నించే గొంతుకట. ఎవడరా ప్రశ్నించే గొంతుక? 10 ఏళ్ళు అధికారంలో ఉండి మంత్రి పదవి వెలగబెట్టి ప్రజాధనాన్ని దోపిడీ చేసి నువ్వు ప్రశ్నించే గొంతుకలు ఎట్లయితారు? మీరు అవినీతి గొంతుకలు అవుతారు, ప్రశ్నించే గొంతుకలు గారు. అవినీతి గొంతుకలకు భర్తం పట్టేందుకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ప్రజలు మాకు అధికారం ఎందుకు ఇచ్చారు? వీళ్ళ అవినీతిని తవ్వి తీస్తాం, పందికొక్కులను పడతాం,
వాళ్ళని చట్ట ప్రకారం శిక్షిస్తామనంటే కాళేశ్వరం మీద పోరాటం చేస్తే ప్రజలు నమ్మారు. అరే వీళ్ళు అధికారంలోకి వచ్చారు, వాళ్ళు దోపిడీదారులని శిక్షిస్తారని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. ఇవాళ శిక్షించకుండా వాళ్ళని వదిలిపెడితే ప్రజలు ఊరుకోరు. అది గుర్తుపెట్టుకోండి. ప్రజలకు జవాబుదారితనంగా మేము నడుచుకుంటున్నాం, చట్టాన్ని చట్ట ప్రకారం నడిపిస్తున్నాం. అమాంతం కేటీఆర్ రేసుపై జైలు వేయలే. అసలు ఇది ఫార్ములా 1 రేసులో భారత రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. ఇక్కడ ఆర్టికల్ 299 ప్రకారము ఏ యొక్క లావాదేవీలు ఒప్పందాలు విదేశీ సంస్థలతో జరగాలంటే గవర్నర్ పేరు మీద కానీ రాష్ట్రపతి పేరు మీద కానీ అంటే భారత ప్రభుత్వం పేరు మీద జరగాలి. అట్లాంటిది ఏమి జరగలే ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఉల్లంఘన ప్రధానంగా రాజ్యాంగ ఉల్లంఘన, మంత్రిమండలి అనుమతి లేదు, ఇది ఒక ఉల్లంఘన. ఆర్బీఐ ఉల్లంఘన, ఆర్బీఐ నిబంధనలు పాటించకపోవటం ఒక ఉల్లంఘన. అదేవిధంగా ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు నువ్వెవడు అంటాను. అసలు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు నువ్వు ఎన్నికల సంఘం అధికారికి చెప్పినవా, ఎన్నికల కమిషనర్కి చెప్పినవా? చెప్పకుండా దొడ్డిదారులు నువ్వు విదేశాలకు ఇంత పెద్ద మొత్తంలో తరలించినవు. 10 కోట్ల మేర తరలించకూడదు. అలాంటిది పౌండ్ల రూపంలో 45 కోట్లు తరలిస్తే ఆదాయ పన్ను శాఖ వచ్చి నువ్వు ఎట్లా తరలించమని చెప్పి 8 కోట్ల పన్ను వేసింది. ఇంకా 16 కోట్లు పన్ను వేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రాజెక్టు ఎక్కడ ఆగిపోతుందో దాన్ని కంటిన్యూ చేయడానికి అంటే అంత అవసరమే వచ్చిందంటున్నా. ఆ యొక్క ప్రాజెక్టు, ఆ యొక్క ఫార్ములా 1 రేసు ఆగిపోతే పేదవాడు ఏమైనా అన్నం తినకుండా ఉంటాడా? చెప్పండి. పేదవాళ్ళ దీపం ఆరిపోద్దా? అరే పేదవాళ్ళ దీపం వెలిగేయమంటే సంపన్నుల దీపం వెలిగిస్తానంటున్నావు నువ్వు. ఇవన్నీ కూడా దుబారా తీశారు. దుబారా మూలంగా తెలంగాణ దివాలా తీసింది. ఇది బీఆర్ఎస్ దుబారా, తెలంగాణ దివాలా అయింది. కాబట్టి దివాలా తీసినటువంటి తెలంగాణను అభివృద్ధి పదంలో నడపడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తాడు. ఒకసారి దావోస్ వెళ్ళి 40,000 కోట్ల పెట్టుబడి తీసుకొచ్చిండు. మళ్ళీ ఈరోజు సింగపూర్, మళ్ళీ దావోస్ వెళ్ళి ఈ యొక్క రాష్ట్రాన్ని ప్రపంచ దేశాల సరసన, అగ్రదేశాల సరసన ఒక రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తాడు. తెలంగాణ ప్రజల మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపున, కాంగ్రెస్ ప్రభుత్వం వైపున, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైపు ఉన్నారు. దొంగల భర్తం ఎప్పుడు పడతారని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. మొత్తంగా తనపై వచ్చిన ఆరోపణలను డైవర్ట్ చేయడానికి రైతుల అంశాన్ని అయితే కేటీఆర్ తీసుకున్నారు తప్ప ఎలాంటి ఉద్దేశం లేదు. అలాగే రైతుల అంశాన్ని కావాలని తీసుకొచ్చి రాజకీయాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాను. ఎట్టి పరిస్థితుల్లో 100% రుణమాఫీ చేశాం. అక్కడో సాంకేతిక కారణాల వల్ల ఎవరైనా రైతులు మిస్ అయితే తప్పకుండా వాళ్ళకు కూడా నెరవేరుస్తాం. కానీ కేటీఆర్ చెప్పినట్టుగా అభూత కల్పన చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ హయాంలో చేసిన అవినీతి ఆరోపణలపై తప్పకుండా విచారణ జరుపుతుంది. తప్పు చేసిన వాళ్ళకు జైలుకు పంపిస్తామని కూడా కాంగ్రెస్ నేత మానవతరాయ్ స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సూర్యబాబుతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.